హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిటింగ్. ఈ రోజు మనం చాలా మంది కూడా రతి సమయంలో అంగం అనేది మధ్యలోనే మెత్తబడిపోతుంది అని, సో స్టామినా పరంగా అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యం పరంగా అన్ని విధాలుగా బాగానే ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూనే ఉంటారండి. ఇది సహజంగా కొంతమంది నరాల బలహీనతల వల్ల లేదా అంగం మీద ఉన్నటువంటి నరాలలో ఏదైనా ఇబ్బందుల వల్ల, సో సహజంగా చాలా మంది ఓవర్గా మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాలు కొంతవరకు కుచించుకపోవడము, లేదంటే ఇబ్బంది కలగడము, లేదంటే సన్నగిలిపోవడము, లేదా వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భాలలో మంచి సమయంలో అంటే రతిలో పాల్గొనే సమయంలో ముందు కానీ లేదా మధ్యలో కానీ కొద్దిగా మెత్తపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగక. అంగం అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అంగం అనేది కండరాలు, నరాలు, మజిల్స్ తోటి మాత్రమే అది తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి అది కేవలం బ్లడ్ సర్క్యులేషన్ మీద, స్టామినా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో అంగం అనేది కొన్ని సందర్భాల్లో మెత్తపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి ఒక సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కా నేను చెప్తాను. ఇది కేవలం ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే. ఇంత ముందు కూడా నేను ఎక్స్టర్నల్ యూజ్ కి చాలా రకాలైనటువంటి వీడియోస్ చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మెడిసిన్ ని అంటే ఈ చిట్కాని మనకు అందుబాటులో అందరికి కనబడేదే అండి, అందరికి దొరికేదే. దీన్ని మేము సహజంగా మెడిసిన్స్ లో కూడా ఉపయోగిస్తుంటాం. దాని పేరే నేల మూలక పండ్లు. నేల మూలక పండ్ల గురించి మీకు పేరు తెలియకపోతే ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి, చూపిస్తాను, ఇమేజ్ కూడా చూపిస్తున్నాను. సో ఈ నేల మూలక పండ్లు అనేటివి మనము గట్ల పైన, పొలాల గట్ల పైన కానివ్వండి, బీడుబడ్డ పొలాల కానివ్వండి, లేదంటే చెరువుల పంటి కానివ్వండి, గట్ల పంటి, ఇది చాలా విరివిగా కనబడుతుంది. దాని ఆకుల పైన ముళ్ళులు ఉంటాయి. వాటిని మనము చాలా పిచ్చి చెట్లు అని చెప్పేసి పీకి పారేస్తూ ఉంటాం కూడా. ఇవి కాయలు ముందు గ్రీన్ కలర్ లో ఉండి పండిన కొద్దీ ఎల్లో కలర్ లోకి వస్తాయి. మనం చేయవలసింది ఏంటి అంటే నేల మూలక పండ్లను తీసుకోవాలి. పండ్లు పచ్చి కాదండి, పండ్లను తీసుకొని వచ్చి వాటిని బాగా మెత్తగా దంచిన తర్వాత ఆ ముద్దను అంగం పైన మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా మసాజ్ చేసి, ముందర భాగాన్ని వదిలిపెట్టేసి వెనుక భాగాన్ని మంచిగా మసాజ్ చేసి ఒక క్లాత్ తోటి ఒక 1/2 అవర్ మంచిగా చుట్టి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత దాన్ని తీసి శుభ్రపరచుకొని కనుక మీరు ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తుంటే అంగం ఎక్కువసేపు ఎక్కువ స్ట్రాంగ్ గా నిలబడడానికి అవసరం. అంటే ఈ నేల మూలక పండ్లు అనేటివి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి నరాలను ఉత్తేజపరిచి వాటిని సవ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ తీసుకునే విధంగా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా పంపించే విధంగా, అది వాటికి తట్టుకునే విధంగా, దాని విధంగా వర్క్ చేసే విధంగా ఈ నేల మూలక పండ్లు అనేది ఉపయోగపడుతుంది. మేము మామూలుగా నేల మూలక పండ్ల చూర్ణాన్ని కూడా మేము మా దగ్గర మెడిసిన్ లో మేము ఉపయోగిస్తుంటాము. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు మన చుట్టూ ఉన్నా కూడా వాటి యొక్క ప్రయోజనాలు తెలియక వాటి పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలని పీకి పారేస్తూ ఉంటాం. కానీ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మొక్క కూడా ఏదో ఒక విధంగా మనిషికి మంచి చేయడానికో చెడు చేయడానికో అన్ని విధాలుగా మొక్కలు అనేటివి ఖచ్చితంగా మనిషికి ఉపయోగపడుతుంది. గడ్డి పోసతో సహా. గడ్డి పోసాన్ని మనం తీసేస్తాం, కానీ గడ్డి పోస సుమారుగా కొన్ని వందల వ్యాధుల్ని నయం చేస్తుంది. సో ప్రతి ఒక్క ఔషధం, ప్రతి ఒక్క మొక్క, మేము ఎక్కడికైనా వెళ్తే మా కళ్ళు ఎప్పుడు కూడా మొక్కల మీదనే ఉంటాయి. ఎందుకంటే ఈ మొక్క దీనికి కదా, ఈ మొక్క దీనికి కదా అని మేము ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. సో మన చుట్టూ ఉన్న మొక్కలు కానివ్వండి, బెరడు, వేర్లు, ఆకులు అన్నీ కూడా ఏదో ఒక విధంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని క్యూర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన వరాలే. దాన్ని మనము సవ్యంగా తెలుసుకొని సవ్యంగా ఉపయోగించుకున్నట్లయితే మనం సమస్యల నుంచి చాలా సులువుగా బయటపడతాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ప్రయోజనం పొందుతారు. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉండి అంగం గట్టిపడడం లేదు, లేదా మెత్తగా ఉంటుంది, ఎప్పటికీ స్పందన కలగడం లేదు, పార్టిసిపేషన్ లో ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోర్ట్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా మా యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా తెలియజేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీరు తెలియజేసి మీరు ఆర్డర్ ని ఇంటి వద్దకి కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాట్ వెదర్ ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.